మేరు పర్వత లాంటి గంభీరత, హుందాగా ఉట్టిపడే రాజసం, ఎనలేని కండపుష్టి, ఒళ్లంతా రోగనిరోధక శక్తి. ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ నదీ ప్రవాహ తీరాన పుట్టి ఖండాంతరాలు దాటిన ఖ్యాతి. ఇటీవల కాలం వరకు ఒంగోలు జాతి పశువుల గురించి చెప్పుకున్న మాటలివి. అయితే ఆ మాటలిప్పుడు కనుమరుగయ్యే దుస్థితి ఏర్పడింది. మారుతున్న కాలమాన పరిస్థితులతో ఈ జాతి పశువులకు ఇప్పుడు గడ్డుకాలం నడుస్తోంది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగిన తర్వాత వీటి అవసరం రైతుకు క్రమంగా తగ్గుతూ వస్తోంది. వీటికి ఉన్న ఆదరణ కూడా క్షీణిస్తోంది. ఫలితంగా ఒకప్పుడు లక్షల సంఖ్యలో ఉన్న ఒంగోలు జాతి ఎడ్లు, ఆవుల సంఖ్య ఇప్పుడు 3వ వంతుకు పడిపోయింది. వీటి సంరక్షణ, సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వాలు కొన్ని కార్యక్రమాలు అమలు చేస్తున్నా ఫలితాలు అనుకున్నంతగా రావడం లేదు. ఒంగోలు జాతి పశువుకు ఏర్పడ్డ ఈ దుస్థితిపై ఇవాల్టి ఇది సంగతి. అన్ని రకాల పశుజాతుల్లోనూ ఒంగోలు జాతి పశువులది ప్రత్యేక స్థానం. తెల్లని ఆకారంతో ఎత్తుగా, గంభీరంగా ఉండి చూపరులను ఇట్టే ఆకర్షించే రూపం వీటి సొంతం. ఒకప్పుడు ఈ జాతి పశువు రైతు ఇంట ఉంటే అదో గౌరవంగా భావించేవారు. పొలం పనులకు ఒంగోలు జాతి ఎడ్లు లేకపోతే పని జరిగేది కాదు. నాణ్యమైన పాల ఉత్పత్తికి ఈ జాతి ఆవులు ప్రత్యేకం. యజమానితో విశ్వాసంగా ఉండటం, ఎండకైనా చలికైనా తట్టుకునే శరీరతత్వం, ఎక్కువ రోగనిరోధక శక్తి కలిగి ఉండటం వీటి సొంతం. మిగతా పశువులు 600 కిలోల బరువుంటే ఒంగోలు పశువు 1000 నుంచి 1100 కిలోల వరకు ఉంటుంది. పశువులకు జరిగే అందాల పోటీల్లో వీటికే ఎక్కువ బహుమతులు లభించేవి. ఇలాంటి పశువులు ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. కారణం, దేశవ్యాప్తంగా ఈ జాతి పశువుల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ ఉండటమే. అయితే వీటి సంఖ్యను పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నా అవి ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. 1944వ సంవత్సర ప్రాంతంలో దాదాపు 15 లక్షల ఒంగోలు పశువులుండేవి. ఇప్పుడు సగానికి సగం, అంటే 7.03 లక్షలకు చేరింది. ఒంగోలు ప్రాంతానికే పరిమితమైన ఇక్కడి జాతి పశువు ప్రత్యేకతలు గుర్తించిన ఇతర దేశాలు వాటిని ఎగుమతి చేసుకుని సంతానోత్పత్తికి పెద్దపీట వేస్తున్నాయి. భారతదేశంలో మాత్రం వాటి సంతతి పెంచే విషయంలో చర్యలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. పెంచేందుకు తీసుకుంటోన్న చర్యలు నామమాత్ర ఫలితాలనే ఇస్తున్నాయి. 2019 నాటికి 6.34 లక్షలు ఉన్న ఒంగోలు జాతి పశువుల సంఖ్య ఇప్పుడు కేవలం 10.88% మాత్రమే పెరిగింది. వీటి సంఖ్య పెరగకపోవడానికి అనేక కారణాలున్నాయి. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడంతో ఈ జాతి పశువుల అవసరం తగ్గి రైతులు వాటి పోషణ మానుకున్నారు. ఒంగోలు జాతి పశువు ప్రత్యేకతను గుర్తించిన కొన్ని దేశాలు 60వ దశకంలో వాటిని దిగుమతి చేసుకోవడం ఆరంభించారు. ఇది కూడా ఒంగోలు జాతి పశువుల సంఖ్య తగ్గడానికి కారణమైంది. రాను ఈ యాంత్రిక యుగం వచ్చింది. యాంత్రిక యుగం వచ్చిన తర్వాత పశుపోషణ కంప్లీట్గా తగ్గిపోయింది. ట్రాక్టర్లతోటే వ్యవసాయం చేస్తున్నారు. ఈ సర్వెంట్స్ ఒంగోలు పశువుల దగ్గర ఉండటానికి వీలు కావటం లేదు. జాయింట్ కుటుంబాలు ఉన్నప్పుడే ఒంగోలు పశువు బాగా అభివృద్ధి చెందింది. జాయింట్ కుటుంబాలు అంతరించిపోయి చిన్న చిన్న కుటుంబాలు వచ్చినాయి. ఆ కుటుంబాలతోటి వీటిని పోషించలేకపోతున్నారు. అందువల్ల ఫైనల్గా ఇవి బండ పందాలకే వీటి జీవితం అంకితమైనట్టుగా కనిపిస్తుంది. ఒంగోలు జాతి పశువులు వ్యవసాయ పనులకు అనువుగా ఉండటంతో పాటు మాంసం కూడా బాగా ఉండడంతో వివిధ దేశాలు పెద్ద సంఖ్యలో దిగుమతి చేసుకునేవి. అధికారికంగా కొంత, అనధికారికంగా మరికొంత తరలిపోవడంతో మన దేశంలో వీటి సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం బ్రెజిల్లో అన్ని రకాల పశువులు కలిపి 226 మిలియన్ల వరకు ఉండగా ఇందులో 80% పశువులు ఒంగోలు జాతికి చెందినవే. ఆ దేశం పశుమాంసం ఎగుమతుల్లో ప్రథమ స్థానంలో ఉందంటే ఈ జాతి పశువే కారణం. ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్రెజిల్లో జరిగిన లో ఒంగోలు జాతికి చెందిన వియాటినా 19 అనే రకం పశువు భారత కరెన్సీలో 41 కోట్ల రూపాయల ధర పలికిందంటే అది దాని విలువకున్న నిదర్శనం. అమెరికా వంటి దేశాల్లో వీటిని బ్రాహ్మణ ఎద్దులు అని ముద్దుగా, గౌరవంగా పిలుస్తారు. అయితే ఇంతటి ఘనకీర్తి కలిగిన ఈ జాతి పశువులు మన దేశంలో తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఒంగోలు జాతి పశువుల సంతతి పెంచడానికి గత కొన్నేళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ బోలిన్ బ్రీడింగ్ అండ్ డైరీ డెవలప్మెంట్ ను అమలు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా ఒంగోలు జాతితో పాటు దేశీయ జాతుల అభివృద్ధి, సంరక్షణ చర్యలు చేపడుతోంది. ప్రకాశం జిల్లా చీమకుర్తి సమీపంలో 1980వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి పశుక్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రాంతంలో గ్రానైట్ నిక్షేపాలు లభించడంతో ఇక్కడి నుంచి నాగులుప్పలపాడు మండలం చదలవాడకు దాన్ని మార్చారు. ప్రస్తుతం ఇక్కడ ఒంగోలు జాతి బ్రీడ్ ను అభివృద్ధి చేసేందుకు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన బ్రీడ్ తో పాటు ఎక్కువ సంఖ్యలో పెయ్యల అభివృద్ధికి ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా చింతలదీవి, గుంటూరు జిల్లా లాంఫాంలో కొన్ని రకాల పశువుల సంరక్షణతో పాటు ఒంగోలు పశువుల అభివృద్ధికి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఒంగోలు జాతితో సహా దేశీయ జాతి పశువులను గుర్తించి వాటి సంఖ్య పెంచేందుకు ఒంగోలులో కేంద్రీయ పశువుల రిజిస్ట్రేషన్ పథకాన్ని అమలు చేస్తున్నారు. నంద్యాల, విశాఖలో ఒంగోలు జాతి ఎద్దుల వీర్య కేంద్రాలు పనిచేస్తున్నాయి. అయితే నిధుల కొరత, సిబ్బంది లేమి కారణంగా ఆశించిన ఫలితాలు రావడం లేదు. ప్రస్తుతం ఇక్కడ చదలవాడ పశుక్షేత్రంలో 350 వరకు మెయింటైన్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఫామ్ కాబట్టి మేము మెయింటైన్ చేస్తూ ఆ జాతి అభివృద్ధి కోసం ఆ ఒరిజినల్ జర్మ్ ప్లాజంని మేము ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం. ముఖ్యంగా దీని యొక్క మంచి లక్షణాలు ఏంటంటే ఇది ఫార్మర్ ఫ్రెండ్లీ, అదేవిధంగా చాలా ప్రతికూల పరిస్థితుల్లో కూడా యానిమల్ తట్టుకుంటుంది. తక్కువ మేత అయినా సరే, వాటర్ తక్కువ ఉన్నా సరే, టెంపరేచర్స్ కానీ, డిసీజ్ అన్నిటికి కూడా చాలా రెసిస్టెన్స్ ఉంటుంది. ఇది గమనించిన బ్రెజిల్ ప్రాంతపు రైతులు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ అభివృద్ధి చేసుకొని దీని లక్షణాలతో వాళ్ళు బాగా డెవలప్ చేశారు. కొన్ని వేలు లక్షలు డెవలప్ చేసి ఇప్పుడు బ్రెజిల్ ఎకానమీ డిపెండ్స్ అపాన్ ఒంగోలు పాపులేషన్, కౌ పాపులేషన్, బఫెలో పాపులేషన్. గతంలో పల్లెల్లో దాదాపు ప్రతి ఇంటా ఒంగోలు గిత్తలు కనిపించేవి. ఉమ్మడి కుటుంబాలు ఉండటంతో వ్యవసాయం, పశుపోషణ సులభంగా ఉండేది. కాలక్రమేణా కుటుంబాలు విచ్ఛిన్నం కావడంతో పశుపోషణ భారమైంది. పాల ఉత్పత్తి కోసం పశువులు పెంచేవారు ఆవులకే ప్రాధాన్యతనిచ్చి పోషణ ఖర్చు భారం తగ్గించుకునేందుకు ఎద్దులను అమ్ముకుంటున్నారు. ఎవరో కొద్దిమంది మాత్రం సంప్రదాయంగా వచ్చే అలవాటు వల్లనో పశువుల మీద ప్రేమ కారణంగా పెంచుకుంటున్నారు. వెనకటి నుంచి ఫస్ట్ మనవాళ్ళు ఈ మంచి సాధు జంతువులండి. ఈ గుళ్ళకమ్మ పట్టి బాగా పెద్ద సైజులో ఒంగోలు బాగుంటే వాటిని అరగట్టారు వ్యవసాయ భూములకి. అవి బాగా పోయినాయి. మళ్ళీ పాలు కూడా ఫస్ట్ ఇచ్చినాయండి. ఇప్పుడు మెడ్రాస్కి కానీ ఇక్కడ నుంచి తీసిపోయేవాళ్ళు. ఇప్పుడు బర్రెలు, జెర్సీ ఆవులు డెవలప్ అయినాయి. ఏ అయినా కానీ ఈటంత స్టామినా, ఈటంత ఇది లేదు. కళ్ళకాడు నలుపు, మూతి నలుపు, చెవు నలుపు, బొడ్డు నలుపు, తోక నలుపు, ఈ నలుపులు ఉండాలండి. కురసలేమో మెడ కురస, తోక కురస, చెవు కురస, ఇదండి ముట్టి కురస. బారులేమో నడిబారు, కాలుబారు, జబ్బబారు, ఈ బారులండి. ఇవి ఎప్పుడైనా ఒంగోలుని కొట్టిన ఏ జాతికి అన్నిట్లోకి ఫస్ట్ ఒంగోలు జాతేనండి. ఒంగోలు జాతి పశువుల సంఖ్యను పెంచేందుకు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అక్రమ ఎగుమతులు నిరోధించడం, నాణ్యమైన వీర్యాన్ని సేకరించి పశు పోషకులకు అందించడం, ప్రభుత్వ పశు క్షేత్రాల్లో 24 గంటల పాటు సంరక్షకులను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు చేపడితే మంచి ఫలితాలుంటాయని అంటున్నారు. ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తోందని అధికారులు చెబుతున్నారు. తెలుగు జాతికే కాకుండా భారతదేశానికి కూడా ఓ గౌరవ స్థానాన్ని అందిస్తోన్న ఒంగోలు జాతి పశువు అభివృద్ధికి ప్రభుత్వాలు ఇప్పటితో పోలిస్తే మరింత దృష్టి సారిస్తేనే వాటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ దిశగా వేగంగా అడుగులు పడాలని అందరి కోరిక.